హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. పెరుగుదల, వికాసం, పరిపక్వత అనే చాప్టర్కి సంబంధించిన 30 బిట్స్ అయితే ఇందులో డిస్కస్ చేద్దామండి. సో ఈ టాపిక్ అయితే వెరీ ఇంపార్టెంట్. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, సుబ్బు తన అన్నయ్య రాము యొక్క అట్లాసును చించి ముక్కలు చేశాడు. అయినా రాము సుబ్బును అలా ఎందుకు చేయకూడదో వివరించినాడే కానీ అతనిని మందలించడం కానీ కొట్టడం కానీ చేయలేదు. ఇది రాములోని ఏ వికాసాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2, ఉద్వేగ వికాసం. నెక్స్ట్ వన్, పాఠశాలలో నిర్వహించు జట్టు కృత్యాలు విద్యార్థుల్లో ఈ వికాసాన్ని ప్రధానంగా అభివృద్ధి చేస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 1, సాంఘిక వికాసం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సత్యమైన ప్రవచనం. ఇందులో సత్య ప్రవచనం ఆప్షన్ 2, అమ్మాయిల సమూహాలు చిన్నవిగా ఉంటాయి కానీ వాటి మధ్య బంధం బలంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒక ప్రాథమిక పాఠశాలలో రేపు 4వ తరగతి వరకు సెలవు అని ప్రధానోపాధ్యాయుడు ప్రకటించినప్పుడు 5వ తరగతి చదివే రాము తనకు మాత్రం బడి ఉందని అర్థం చేసుకునే నిగమనాత్మక ఆలోచన పియాజే ప్రకారం ఈ దశలో ప్రారంభమవుతుంది. సో నిగమనాత్మక ఆలోచన ప్రారంభమయ్యే దశ ఆప్షన్ 2, మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ వన్, ఉద్వేగ కెథార్సిస్ ఈ దశలోని ప్రత్యేక అంశం. ఆన్సర్ ఆప్షన్ 1, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసాభివృద్ధికి ఆధారమైనది. కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసాభివృద్ధికి ఆధారమైనది ఆప్షన్ 4, పైవన్నీ. సామాజిక అనుభవాలు, సంజ్ఞానాత్మక వికాసము, పెంపకము. నెక్స్ట్ వన్, చామ్స్కీ వ్యతిరేకించినది. ఆన్సర్ ఆప్షన్ 3, సాంప్రదాయ వ్యాకరణం. నెక్స్ట్ వన్, చామ్స్కీ ప్రకారం LAD అనగా. ఆన్సర్ ఆప్షన్ 2, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. నెక్స్ట్ వన్, ఉద్వేగ కెథార్సిస్ అనగా. ఆన్సర్ ఆప్షన్ 3, ఉద్వేగాలను ప్రకటించటంలో ఉత్తర బాల్య దశలో నియంత్రణ నేర్చుకొనటం. నెక్స్ట్ వన్, శిశువులో ఈ వయస్సు అంతమయ్యే నాటికే వస్తువులు పాడు చేయడం, దొంగతనం చేయడం వంటి అనైతిక పనులను చాలా వరకు మానుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ 2, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, శిశువులో జ్ఞానేంద్రియ వికాసాలన్నింటిలోకెల్లా చివరిగా జరిగేది. ఆన్సర్ ఆప్షన్ 3, దృష్టి. నెక్స్ట్ వన్, పాత్ర గుర్తింపు లేకపోవడం ద్వారా వికాస కృత్యాలకు ఆటంకం ఎదురయ్యే వయోస్థాయి ఏది? పాత్ర గుర్తింపు లేకపోవటం ద్వారా వికాస కృత్యాలకు ఆటంకము ఎదురయ్యే వయోస్థాయి ఆప్షన్ 2, 3వ వయోస్థాయి. నెక్స్ట్ వన్, వృత్తిలో స్థిరపడుట అనేది. ఆన్సర్ ఆప్షన్ 3, వ్యక్తిగత విలువలు, వనరుల నుండి సంభవించిన వికాస కృత్యము. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథం కానిది. కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథం కానిది ఆప్షన్ 4, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్, క్లయింట్ సెంటర్డ్ థెరపీ ఆన్ బికమింగ్ ఏ పర్సన్, ఏ వే ఆఫ్ బీయింగ్. ఈ 3 కూడా కార్ల్ రోజర్స్ యొక్క గ్రంథాలు. నెక్స్ట్ వన్, సెమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అనేది. ఆన్సర్ ఆప్షన్ 4, వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనల మధ్య అంతరాన్ని అంచనా వేస్తుంది.
నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో హవిగ్ హరెస్ట్ సూచించిన రెండవ వయోస్థాయిలో ప్రారంభమయ్యే వికాస కృత్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, సమవయస్కులతో కలిసి ఉండుట నేర్చుకొనుట. నెక్స్ట్ వన్, కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాసం ప్రధానంగా ఈ వికాసంపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3, సంజ్ఞానాత్మక వికాసం. నెక్స్ట్ వన్, రాము ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి వెళ్తున్నాడు. ఇది అతనిలోని ఈ వికాసమును ప్రత్యేకంగా సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4, నైతిక వికాసం. నెక్స్ట్ వన్, కవల సోదరులైన రాము సుబ్బులలో 10వ సంవత్సరము నిండే నాటికి సుబ్బు కన్నా రాము 4 అంగుళాలు ఎక్కువ ఎత్తుగా ఉన్నాడు. ఇది వికాసంలోని ఈ సూత్రంను వివరిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4, వికాస వైయక్తిక భేద సూత్రం. నెక్స్ట్ వన్, చాలా అందంగా తెల్లగా ఉండే ప్రజ్ఞావంతులైన రోజా రామారావు దంపతులకు నల్లగా ఉండి ప్రజ్ఞాహీనురాలైన శృతి అను అమ్మాయి జన్మించుట అనేది ఈ అనువంశికత నియమానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1, ప్రతిగమన నియమం. నెక్స్ట్ వన్, సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణాలలో చేరనిది. ఆన్సర్ ఆప్షన్ 4, తోటి శిశువు తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా దండించుట. నెక్స్ట్ వన్, ఆడపిల్ల పుట్టుటకు కారణమైన క్రోమోజోమ్ జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, XX క్రోమోజోమ్. నెక్స్ట్ వన్, అమూర్త చింతన అనే భావన పియాజే ఈ దశకు సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 3, నియత ప్రచాలక దశ. నెక్స్ట్ వన్, అమ్మను టీవీ ఎలా మాట్లాడుతుంది, సైకిల్ ఎలా పరిగెడుతుంది, జంతువులు అన్నం తినకుండా ఎలా బతుకుతాయి లాంటి ప్రశ్నలతో విసిగించే రాము ఉన్న దశ సైకాలజీ ప్రకారం. ఆన్సర్ ఆప్షన్ 2, పూర్వ బాల్య దశ. నెక్స్ట్ వన్, కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా వ్యక్తి వ్యవహరించుట అనేది వ్యక్తిలో ఈ వికాసాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1, సాంఘిక వికాసం. నెక్స్ట్ వన్, అందరి పిల్లల ముందు నిజాయితీ గల అబ్బాయి అని పొగుడుతారనే ఉద్దేశంతో దొరికిన కలమును ఉపాధ్యాయునికి తెచ్చి ఇచ్చిన రాము కోల్బర్గ్ ప్రకారం ఉన్న దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, 3వ దశ. నెక్స్ట్ వన్, ఆడుకునే బంతి కనిపించకపోయేసరికి అది ఇక శాశ్వతంగా లేదు అనుకుంటున్న శిశువు ఉన్న ఇంద్రియ చాలక దశ కాలం. ఆన్సర్ ఆప్షన్ 1, 4 నుంచి 8 నెలలు. నెక్స్ట్ వన్, శిశువు మొదట ఈ శరీర భాగముపై అదుపు ఏర్పడుతుంది. శిశువుకు మొదట ఈ శరీర భాగంపై అదుపు ఏర్పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3, తల. నెక్స్ట్ వన్, చలన వికాసము దీని నుండి సంభవిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1, భౌతిక వికాసం. నెక్స్ట్ వన్, రాము సుబ్బు అనే ఇద్దరు శిశువులలో రాము ఆడుకుంటున్న బస్సు ఆటను చూస్తూ సుబ్బు తను ఒక్కడే రైలు ఆట ఆడుకుంటున్నాడు. ఇది ఏ రకమైన క్రీడగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2, సంసర్గ క్రీడ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.